ఈ గ్రామాల ప్రజలకు ఆ మార్గమే దిక్కు. రైతులు పొలం పనులకు వెళ్లాలన్నా, చిన్నారులు బడికెళ్లాలన్నా ఇంకో దారే లేదు. ఉన్న ఆ ఒక్కగానొక్క వంతెన మార్గము పూర్తిగా కుంగిపోతే, పట్టించుకునే నాథుడు లేని దయనీయ పరిస్థితులు ఉంటే ఇక చేసేదేముంది? దేవుడి మీద భారం వేసి దినదిన గండంగా నది మధ్యలో నుంచే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి. గత ఏడాది వచ్చిన నీలం తుపాను వరదలకు విశాఖ జిల్లా చోడవరం, దేవరాపల్లి మండలాన్ని కలిపే వంతెన కుంగిపోయింది. గౌరవరం, జగన్నాథపురం మధ్య శారదా నదిపై నిర్మించిన ఈ వంతెన పడిపోవడం వల్ల గతంలో భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అది మరింత కుంగిపోవడంతో ద్విచక్ర వాహనాలు కూడా తిరగడం లేదు. ఫలితంగా ప్రజలు నది మధ్యలో నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. గౌరవరం గ్రామ రైతుల పొలాలు నదికి ఆవల ఉన్నాయి. వంతెన లేకపోవడంతో నదిలో నుంచి ఎరువుల బస్తాలు తీసుకువెళ్లాల్సిన దుస్థితి. సొమ్ములు మనుషులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఇలా నీటిలో పడి దిగడానికి ఆతలకి వెళ్ళకపోతే ఒకవేళ వీరుగా నావైతే సొమ్ములు మానని సొమ్ములే ఉండాలి. వ్యవసాయాలు మరి పడైపోతాయి. ఆతల దగ్గర ఒక 7-8 ఊర్లాగా ఉన్నాయి. వేరే దారిలో ఇదే తోవంట వెళ్ళాలి, ఇదే తోవంట రావాలా. వర్షంగానే పడితే నోవైపోతే మరి ఇబ్బంది, మాకు చాలా ఇబ్బంది. మరి ఏదైనా అర్జెంట్ గా ఏదైనా చూసి మాకు ఏదైనా కొంత తోవ చేస్తే మరి మనుషులవే వెళ్ళడానికి బొల్లు వాహనాలు కాకపోయినా బాగుంది. చాలా ఇబ్బంది అండి. మరి ఏదో తోవ చూసి పెడతాయండి. మరి మాకు వర్షం అటు వస్తే మరి వెళ్ళడానికి కాబట్టి అవదండి. ఎట్లా దిగెళ్తాను. ఈ బ్రిడ్జి పడిపోయి మాకు ఈ పరిస్థితి వచ్చిందండి. కాళ్ళు పోయినా సరే సైకిల్ మోసే రాక తప్పలేదు. వంతెనకు అటువైపు దేవరాపల్లి మండలంలోని దాదాపు 10 గ్రామాల ప్రజలు తమ అవసరాలకు చోడవరానికి రావాలి. జగన్నాథపురం పరిసరాల్లోని విద్యార్థులు గౌరవరం ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. గతంలో వారంతా సైకిళ్లపై వచ్చేవారు. ఇప్పుడు ఆ వంతెన కూలిపోవడంతో వెళ్లలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రమాదకరమని తెలిసిన విద్యార్థులు నదిలో నుంచే వెళుతున్నారు. వర్షాకాలంలో నది ఉధృతి పెరిగితే చదువులకు ఇబ్బంది ఎదురవుతుందని పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు చెందుతున్నారు. శారదా నది బ్రిడ్జి కూలిపోవడం వల్ల మేము ఏట్లో నుంచి రావటం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ శారదా నది బ్రిడ్జి కూలిపోవడం వల్ల బ్యాగులు, సైకిళ్లు తీసుకురావడానికి నీటిలో పడి తీసుకురాలేకపోతున్నాం. చాలా కష్టంగా ఉంది. ఎక్కువ వర్షం గాని కురిస్తే మేము స్కూల్ మానేసుకోవాల్సి వస్తుంది. ఈ బ్రిడ్జి కూలిపోవడం వల్ల ఏంటంటే ముఖ్యంగా మా పాఠశాల చాలా నష్టం కలుగుతుందండి. సుమారు 7-8 గ్రామాల నుంచి మా పాఠశాల దాదాపు 100 మంది విద్యార్థులు పైగా వస్తున్నారు. వీరందరూ కూడా ఏంటంటే ఈ బ్రిడ్జి పడిపోవడం వల్ల ఆ నీళ్ళల్లోంచి రావడం జరుగుతుంది. పిల్లల తల్లిదండ్రులు అందరూ వచ్చి ఇలా అయితే మా పిల్లలు చదువులు ఏమిటవుతాయి, దీనివల్ల చాలా నష్టపోతున్నాము అనేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని అప్రోచ్ రోడ్ని కానీ ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుకుంటాం. వంతెన కుంగిపోయి 7 నెలలు అవుతున్నా పట్టించుకున్న వారే లేరు. జిల్లా నుంచి 2 మంత్రులున్నా కనీసం తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయించలేదు. రోడ్లు, భవనాల శాఖ మాత్రం ఇప్పటికీ కొత్త వంతెనకు అంచనాలు రూపొందించే పనిలోనే ఉండిపోయింది.